స్వామి శ్రీల ప్రభుపాద వారు అసలు భగవద్గీతని భారతదేశం వెలుపల ప్రచారం చేయాలి అన్న సంకల్పం ఆయనకి ఎందుకు కలిగింది? అలా కలిగిన తర్వాత వారు చేసిన మొదటి ప్రచారం అక్కడ జరిగింది. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు అంటే, పితాహం అస్య జగతః, నేనే ఆల్మైటీ ఫాదర్ని అని చెప్తాడు కృష్ణుడు. చాలామంది ఆల్మైటీ ఫాదర్ గురించి వాళ్ళు సెర్చింగ్ చేస్తున్నారు అన్నమాట, వెతుకుతున్నారు. ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, నేనే అందరికీ తండ్రిని అన్నాడు. సో ప్రభుపాదుల వారి నమ్మకం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఆ తండ్రి ఎవరు అంటే ఆ శ్రీకృష్ణుడే. శారీరక పరిస్థితులకు అతీతంగా అందరికీ తండ్రి ఆయనే అన్న నమ్మకం ఉందన్నమాట. అంతేకాదు ఆయన గురువులు భక్తి సిద్ధాంత సరస్వతులు వారు ఆదేశించారు ప్రభుపాదుల వారిని, ఏమని, నీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, ఇప్పుడు నువ్వు ఈ భగవద్గీత భాగవతాలను నేర్చుకున్నావు, మన జ్ఞానాన్ని, ఈ విస్తృత జ్ఞానాన్ని మొత్తం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది, నువ్వు మొత్తం ప్రపంచమంతా ప్రయాణం చేసి ఇంగ్లీష్లో ఈ భగవద్గీతను భాగవతాలను ప్రచారం చేయమని ఆదేశించారన్నమాట. సో భక్తి సిద్ధాంత సరస్వతులు వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే, మొత్తం ప్రపంచమంతా దీనికోసం ఎదురు చూస్తోంది అని. సో ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఆ మాట నిజమైంది. అందరూ ఆకలిగా చూస్తున్నారన్నమాట. దేవుడి గురించి నిజమైన ఇన్ఫర్మేషను, సంపూర్ణమైన జ్ఞానము అనేది మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్లో లభ్యం కావడంతో ఆకలి మాట వాళ్ళందరూ తీసుకున్నారు దీన్ని. ఇప్పుడు ఈ భగవద్గీత యథాతథం అన్న పుస్తకం అండి, లాస్ట్ 50 సంవత్సరాల్లో మనం చూస్తే 55 కోట్ల కాపీలు అవి మేము వితరణ చేస్తామన్నమాట. 55 కోట్ల కాపీలు అంటే ఈ ప్రపంచంలో 55 కోట్ల భగవద్గీతలు అన్ని చోట్ల ఉన్నాయి.